తెలుగునాట సినీ పరిశ్రమ ఇటు రాజకీయాలను వేరువేరుగా చూడటం చాలా కష్టం. ఆ లింకులన్నీ అలా సింక్ అయి ఉంటాయి. మరి అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. తమకు ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ సినీ ఎగ్జిబిటర్స్ జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ముందు ప్రకటించి తర్వాత అది వివాదాస్పదం కావడంతో ఉపసంహరించుకున్నారు అందరూ కలిసి. ఎగ్జిబిటర్ల ఉద్దేశం ఏదైనా సరే దాని మీద భిన్న వాదనలున్న బంద్ ప్రకటనతో పవన్ కళ్యాణ్ కు మాత్రం గట్టిగా కాలిపోయింది. తన సినిమా హరిహర వీరమల్లు విడుదలకు 10 రోజుల ముందు సినిమా హాళ్ల మూతన్న ప్రకటన రావడమే ఆయన కోపానికి కారణమని చెప్పుకుంటున్నారు. వీరమల్లు రిలీజ్ టైం కు థియేటర్స్ ఉంటాయా ఉండవా అన్న డౌట్స్ రావడంతో పవన్ లోని పవర్ బయటికి వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. సో మీకు ముఖ్యమంత్రి మీద గౌరవం ఉందా? కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన్ని కలిశారా? గత ప్రభుత్వ చీత్కారాలను మర్చిపోయారా అంటూ సినిమా పరిశ్రమ పెద్దల్ని ప్రశ్నించారు పవన్. టికెట్లకు సంబంధించి ఎంత పన్ను ఎంత కడుతున్నారో లెక్కలు తీయండి అని అధికారులను ఆదేశించారు ఆయన. దీంతో అసలేం జరుగుతుంది? సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఇండస్ట్రీలోని అంతర్గత రాజకీయాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయా అన్న చర్చ మొదలైంది ఏపీ పొలిటికల్ సర్కిల్లో. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఎప్పుడు కొత్త కాదు. బేసిక్ గా ఒక్కోసారి పార్టీల వారీగా విడిపోతుంటారు కూడా. అయితే వీరు ప్రభుత్వాల దగ్గరకు వచ్చి సమస్యలపై మాట్లాడుకోవడం చాలా అంటే చాలా తక్కువ. 1-2 సందర్భాల్లో అది కూడా టికెట్ రేట్లు బాగా పెంచాలన్నప్పుడే ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు. లేదంటే అసలు ప్రభుత్వాన్ని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవన్నది దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు చెప్పే మాట. అసలు రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో రెగ్యులర్ షూటింగ్స్ చేయాలన్న స్పృహ కూడా నిర్మాత దర్శకులకు లేకుండా పోయిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అది చాలదన్నట్టు ఇప్పుడు వాళ్ళ అంతర్గత రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న అభిప్రాయం కూడా పెరుగుతుంది. వైసీపీ హయాంలో టికెట్ రేట్లు తగ్గించిందని ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే భారీగా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిందని అంటున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక అలాంటి పనులేమీ చేయకపోవడంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలు అసలు ప్రభుత్వం ఒకటి ఉందన్న సంగతి కూడా మర్చిపోయారన్న చర్చలు జరుగుతున్నాయి ఎన్డీఏ వర్గాల్లో. సో మొదట ఏదో మొక్కుబడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీ మనిషి అన్న ఉద్దేశంతో కలిసి వెళ్లిపోయారని, తర్వాత ఏ సందర్భంలోనూ సీఎం ని కలిసే ప్రయత్నం చేయలేదన్న అసంతృప్తి ఇటు కూటమి వర్గంలో ఉంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పారు. స్టూడియోలకు స్థలాల కోసమో లేకపోతే ఇండస్ట్రీ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు తప్ప మిగతా ఏ టైంలోనూ వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదనే మాట పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్న పరిస్థితి. సో ప్రభుత్వ వర్గాల నుంచి కూడా అదే క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరిస్తామన్న ఒక నిశ్చిత అభిప్రాయాన్ని పరిశ్రమ పెద్దలు కల్పించలేకపోయారని కూడా చెప్పుకుంటున్నారు. ఏపీ పాలిటిక్స్ కు సినీ ఇండస్ట్రీకి పెనవేసుకుపోయిన బంధాల వల్లే ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు వస్తున్నాయని కూడా మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. అసలు ఇండస్ట్రీలో ఉన్న వర్గాలు పరస్పరం రాజకీయాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నాయన్న అభిప్రాయం సైతం గట్టిగా బలపడుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు ఈ పరిస్థితుల్ని వాడుకొని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని, వీటికి చెక్ పెట్టాలనుకుంటున్నారు కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు అనవసర రాజకీయాలకు పోకుండా ప్రభుత్వ పెద్దలతో సానుకూల చర్చలు జరిపితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గవర్నమెంట్ సర్కిల్స్ లో. సో ఎగ్జిబిటర్ల విషయంలో తప్పెవరిది? ప్రభుత్వం అందా ఇటు సినీ పెద్దలదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.